ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం తుది అంకానికి చేరుకున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు పూర్తయి కౌంటింగ్ 2 రోజులుగా కొనసాగుతున్నది. మొదటి ఓట్ల ప్రాధాన్యత లెక్కింపు పూర్తయి ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తయిన ఓట్లు ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు పోలైనటువంటివి 3,87,969. ఇందులో చెల్లిన ఓట్లు 3,66,333. మురిగిన ఓట్లు, చెల్లకుండా పోయినటువంటి ఓట్లు 21,636 ఓట్లు. ఇవి మొత్తం 7 రౌండ్స్లలో లెక్కబెట్టినారు. దీంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 ఓట్లు సాధించారు. మల్లన్న జర్నలిస్టుగా, తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా 4 నెలలుగా లేకపోతే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న ప్రశ్నించే గొంతుగా అని చెప్పి ప్రజల ముందుకు వచ్చినటువంటి మల్లన్నకు, తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లతోటి 2వ స్థానంలో ఉన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా కీలక పాత్ర పోషించిన కోదండరాంకు 70,072 ఓట్లతోటి 3వ స్థానంలో ఉన్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ అప్కమింగ్ పార్టీగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమే మేమే అని చెప్తున్న బీజేపీ అభ్యర్థి 39,107 ఓట్లతోటి 4వ స్థానంలో. ఇట్లా కాంగ్రెసు తర్వాత స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ సరళిని కనుక, ఈ ఓటింగ్ సరళిని, పోలైనటువంటి ఓట్లు వచ్చిన ఫలితాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సంబంధించింది అది స్లోగా కొనసాగుతున్నది లెక్కింపు. అది వచ్చే వరకు మొదటి ప్రాధాన్యత తేల్చే వరకు కూడా ఇవాళ సాయంత్రం వరకు అవుతుంటుంది. ఇవాళ సాయంత్రం వరకు కావచ్చు, సమయం కావచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన ఓట్ల ఫలితాలను విశ్లేషించినట్లయితే రాజకీయ పార్టీల పట్ల తెలంగాణ ప్రజల్లో ఏ విధంగా ఉంది పట్టభద్రులు, ఒక రకంగా మినీ సంగ్రామం, ఒక మినీ అసెంబ్లీ ఎన్నికల పోరాటాన్ని తలపించిన విధంగా తలపించింది. ప్రచారాలు కానీ పార్టీలు కూడా ఆ విధంగానే మోహరించినవి, ఆ విధంగానే ప్రచారం చేసినాయి. అయితే స్పష్టంగా తీర్పులో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు పట్టభద్రులు అనేటువంటి క్లియర్ కట్, అది స్పష్టంగా తేలిపోయినటువంటి అంశం. ఎందుకంటే 3,80,000 చిల్లర ఓట్లల్లో 1,10,000 ఓట్లు అంటే మిగతా ఓట్లన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం 5 లక్షల ఓట్లు, అసలు 5 లక్షల ఓట్లు 2 లక్షల మంది దూరంగానే ఉన్నారు. పోలైన ఓట్లలో చూస్తే మనం చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కట్గా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి నుంచి చెప్తున్నట్టు నిరుద్యోగులు, పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది ఈ ఫలితాలలో మనం విశ్లేషించుకోవచ్చు. మరి ఈ 1,00,000 ఓట్లైనా కూడా, 1,10,000 ఓట్లైనా కూడా ఎట్లా వచ్చినాయి అని అనేది అనుకున్నప్పుడు సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, రాష్ట్రంలో అన్ని హంగులు, అన్ని ఉన్నటువంటి డబ్బులు కూడా, డబ్బులు కానీ అన్ని నెట్వర్క్, సహజంగానే ఎన్నికల ముందు పిఆర్సీ ఇస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలతోటి వాళ్ళ సంఘాలకు ప్రకటనలు ఇప్పించడం కానీ, సహజంగానే దాంట్లో ప్రభుత్వాలతోటి సహాయం పొందుతాము ఓట్లేస్తే అనేటువంటి సెక్షన్ కూడా కొంత ఉంటుంది. టీఆర్ఎస్ ఇంత పెద్ద పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మెంబర్స్, వాళ్ళ పార్టీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, కనీసం ఒక 40,000-50,000 మంది అయినా కూడా వాళ్ళకు ఒక ఓటింగ్, వాళ్ళ మెంబర్స్ పట్టభద్రుల్లో వాళ్ళ పార్టీ మెంబర్స్ కూడా ఉంటారు కదా. కాబట్టి ఒక 100 కోట్లు దీనికి ఉన్నటువంటి నెట్వర్కు, వీటన్నిటితో కలిపి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలతలతోటి ఈ మాత్రం ఓట్లైనా కూడా సాధించారనేది మనం అనుకోవచ్చు. ఇకపోతే
టీఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్న బీజేపీకి ఈ టీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓటు టర్న్ కాలేదు, కాంగ్రెస్కి కూడా కాలేదు. బీజేపీకి ఈ ఓట్లతోటి 39,000 ఈ ప్రేమేందర్ రెడ్డి పట్ల ఓట్లతోటి చూసినట్లయితే క్లియర్ కట్ అయిపోయింది. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు అనేటువంటిది దీని నుంచి అర్థమవుతున్నటువంటిది ఈ విశ్లేషణలో. ఇక కాంగ్రెస్ అంటమా, కాంగ్రెస్ మునిగిపోతున్న నావా అని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకుంటలేరు కూడా దాన్ని. కాబట్టి ఆ ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే ఇకపోతే ప్రశ్నించే గొంతుకలుగా ఎవరెవరు తెలంగాణలో జర్నలిస్టు మల్లన్న, ప్రభుత్వ విధానాలపైన కోదండరాం, రాణి రుద్రమ, చెరుకు సుధాకర్, జయసారథి రెడ్డి, వీళ్ళందరూ తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ పట్టభద్రులకు సంబంధించి కానీ ప్రజలకు మౌలిక సమస్యల పట్ల పరిష్కారంలో వైఫల్యం చెందిన పని ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి తమ వంతుగా తమ గొంతునిచ్చి ప్రజల వైపు నిలబడ్డరు అనేటువంటి విషయాన్ని వాళ్ళ వెనకాల ఈ పట్టభద్రులు ఓట్లేసినటువంటి ఫలితాన్ని చూడవచ్చు. ఇది అనూహ్యంగా మల్లన్న, ఒక జర్నలిస్ట్ మల్లన్న ఎటువంటి పెద్ద అర్ధబలం ఏవేవి లేకున్నా కూడా జాతీయ పార్టీలను, కాంగ్రెస్ను, బీజేపీని, ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ని కాదని ప్రజల్లో ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి ఇవాళ గెలుపుకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థిగా ఉండడం, ఇది ఒక ఆశావాహం అనేటువంటి పరిస్థితిని సూచిస్తున్నది. అంటే ప్రశ్నించే, తమ వైపు నికార్సుగా నిజాయితీగా కొట్లాడితే తమ వైపు ప్రజలు ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత ఇక్కడ జనసమితి పెట్టి సారు పైన ఉన్నటువంటి వాటితో 3వ స్థానంలో ఉన్నారు. అయితే వీళ్ళ లోపాలు వీళ్ళకున్నాయి. కోదండరాంకు లోపాలు ఉన్నవి, తీన్మార్ మల్లన్నకు లోపాలు ఉన్నవి, వాళ్ళ చెరుకు సుధాకర్కు ఉండేటువంటి లోపాలు ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల ద్వారా వీళ్ళకు పునాది ఏర్పడ్డది, ఒక బేస్ ఏర్పడ్డది. వీళ్ళు ఒక ప్రజల వైపున మాట్లాడతారు లీడర్సు అనేటువంటిది. ఈ 2 సంవత్సరాలు వీళ్ళకు ఒక కాలపరీక్ష. ఈ 2 సంవత్సరాలు కూడా ఈ విధంగానే ప్రజల వైపు నిలబడగలుగుతారు, వీళ్ళు ఒక సంస్థగా ఏర్పడతారా, ఓ పార్టీగా ఏర్పడతారా, వీళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు తెలంగాణలో. కాబట్టి ఇటువంటి శక్తులకు ఒక వేదికగా తెలంగాణలో స్పేస్ అయితే ఉన్నది అనేటువంటిది ఈ పట్టభద్రుల ఓట్ల ఈ పట్టభద్రులు ఇచ్చినటువంటి తీర్పుతోటి విశ్లేషణ మనకు కనబడుతున్నది. ఇక మిగతా సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు ఇవి సాధారణమైన పద్ధతుల్లోనే ఎప్పటిలాగానే ప్రజలకు ఓ కొత్త వీళ్ళ అవసరం ఉంది అనేటువంటి దాన్ని చూపించలేకపోతున్నాయి. కాబట్టే ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటిది కనబడుతున్నది. అయితే రేపు ఈ ఎన్నికల్లో ఒక ప్రజానాయకులుగా ఒక పునాదిగా ఏర్పడ్డటువంటి కోదండరాం కానీ, రాణి రుద్రమన్ కానీ, చెరుకు సుధాకర్ని కానీ, మల్లన్నని కానీ బీజేపీ లాంటి, టీఆర్ఎస్ లాంటి, కాంగ్రెస్ పార్టీ లాంటివి కూడా మళ్ళీ వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు, తమ బుట్టలు వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడనే ఉన్నది వీళ్ళ ఈ 2 సంవత్సరాలలో కానీ వీళ్ళు వేసేటువంటిది. నిజానికి రేపటి భవిష్యత్తులో కూడా వీళ్ళు ఒక డెమోక్రటిక్ ఫోర్స్, ప్రజల వైపు నిలబడే గొంతుకలుగా, ప్రజల వైపు ఉండేటువంటి గొంతుకలు బలంగా ఉండాలనేటువంటి ఒక స్పేస్ ఉన్నది. కాబట్టి దానికి వీళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా చూపితే చరిత్రను మార్చిన వారు అవుతారు. లేకపోతే మళ్ళీ ఎప్పటిలాగే ప్రజలు ఓట్లను చీల్చడము, ప్రజల ఓట్లను చీల్చి డబ్బున్నోడే గెలుస్తాడు, అది ఎప్పటి చరిత్రనే సూచించిన వాళ్ళు అవుతారు. అటువంటి చరిత్రలో భాగం కాకుండా ఉండాలనేటువంటిది ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నటువంటిది. దాన్ని ఇంకా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కోదండరాం కానీ, మల్లన్నకు కానీ, రాణి రుద్రమ, చెరుకు సుధాకర్ లాంటి ప్రజల వైపు ఉన్నటువంటి గొంతుకలు అన్నటువంటి వాళ్ళు
ఆలోచించి ఇంకా జాగ్రత్తగా అడుగులేయాల్సిన అవసరము ఉన్నది. అయితే మరి ఎవరు గెలుస్తారు? ఈ రెండో ప్రాధాన్యత ఓటు వస్తున్నది 1,10,000 ఓట్లతో, అంటే మొత్తం ఓట్లను 1,83,000 ఓట్ల చిల్లర వస్తే గెలిచినట్టని, అంటే మిగతా రెండో ప్రాధాన్యత ఓట్లు. ఇక దీని గురించి ఎవరు గెలుస్తారు ఏంటిది అంటే, టీఆర్ఎస్కి అయితే మొదటి వీళ్ళ దాంట్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓట్లు వేయరనేటువంటిది. సరే, ఆ లెక్కల్లోకి పోయి తినబోతూ రుచులు ఎందుకు, అది ఇంకో రేపు కానీ లేకపోతే రేపు సాయంత్రం కానీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదైతే ఇప్పుడు క్లియర్ కట్గా కనపడుతుంది ఈ విశ్లేషణ ద్వారా. తెలంగాణలో డెమోక్రటిక్ శక్తులకు ఒక స్పేస్ ఉన్నది, ప్రజల వైపున మాట్లాడేటువంటి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి వేదికలకు పార్టీలకు స్పేస్ అయితే ఉంది అనేటువంటిది ఈ ఫలితాలు సూచిస్తున్నవి. కాబట్టి ఆ స్పేస్కు ముందుగా ఆ స్పేస్కు వచ్చినటువంటి కోదండరాం, మల్లన్న, ఈ రాణి రుద్రమ, చిరుకు సుధాకరు, ఇలాంటి ఇంకా బయట ఉన్నటువంటి ఫోర్సెస్ ఇప్పటికైనా ఒక శక్తిగా ఏర్పడితే తెలంగాణ ప్రజలు వాళ్ళ వెనకాల ర్యాలీ కావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అటువైపుగా ఉండి ఒక ప్రత్యామ్నాయ శక్తి ఇక్కడ బలపడాలని మనందరం ఆశిద్దాం.